కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేను కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ స్పోక్స్ పర్సన్ గా పనిచేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, నేటి అంశం ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు చట్టం నూతనంగా తీసుకొచ్చిన దాని గురించి మనం అందరం మాట్లాడుతూ ఉన్నాం. అయితే 2025 వక్ఫ్ చట్టం, దీనిని అంతకుముందు 1995లో ఒకసారి అమెండ్ చేశారు. తర్వాత దీని నిర్మాణం అయితే స్వాతంత్ర్యానంతరం 1954 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీనికి పూర్వపరాల్లోకి వెళ్తే బ్రిటిష్ వారి ప్రభుత్వంలో అవాళ 1963 సంవత్సరంలో ఈ రిలీజియస్కి సంబంధించిన చట్టం చేయడం జరిగింది. అయితే ఇవాళ ఏదైతే అంశాన్ని వక్ఫ్ చట్టాన్ని పునర్నిర్మాణం చేశారో, అలాగే దాని గురించి మాట్లాడేటప్పుడు భారతదేశంలో హిందువులు వేరు, ముస్లింలు వేరు కాదు. ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలు 99.9% భారతీయులే. ఇందాక పెద్ద ఆయన వహీద్ గారు చెప్పారు ప్రమాణం. కావాలంటే DNA టెస్ట్ కూడా చేసుకోండి, నిజం అది. వీళ్ళందరూ భారతీయులు, మూలవాసీలు, భారతదేశంలో మనకలాగే పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎవ్వరూ వలస వచ్చిన వారు కాదు. కేవలం మతం మాత్రమే వలస వచ్చింది. 1000 సంవత్సరంలో వాళ్ళ మొదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశం మీద దండెత్తుకొచ్చినప్పుడు, ఢిల్లీని ఆక్రమించుకున్నప్పుడు, భారతదేశాన్ని 600 సంవత్సరాలు పరిపాలనించినప్పుడు వాళ్ళు ఇనాములు ఇచ్చి అనేక సౌకర్యాలు కల్పించి మీరు మతం తీసుకోండి, మీకు ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పేసి జరుగుబాటు లేని చాలా మందిని రకరకాల కులాల నుంచి వీళ్ళని అడాప్ట్ చేస్తారు. రకరకాల కులాల నుంచి కులాలు బట్టి వాళ్ళు యూదేకులు గాను, షేకులు గాను, మహమ్మద్లు గాను, హైరారిటీ ఉంది. వాళ్ళ కులాలను బట్టి వాళ్ళకి హైరారిటీగా వాళ్ళకి మతాన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ మనవాళ్ళే, భారతీయులే. అది మన అందరం, మన ముక్కులు వాళ్ళవి, మన చెవులు వాళ్ళవి, మన రూపాల వాళ్ళవి. మతం మాత్రమే వలస వచ్చింది. ప్రతి ఒక్క భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఏదైతే వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టంలో చేసిన సవరణలు ఏదైతే ఉందో వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, కౌన్సిల్ ఆఫ్ వక్ఫ్ బోర్డు ఏదైతే కేంద్రంలో ఉన్న ఒక కౌన్సిల్ ఉందో, కౌన్సిల్ లో కొంతమంది నాన్ ముస్లిమ్స్, అందులో తప్పే లేదు. అలాగే హిందూ చట్టాలకు సంబంధించిన వాటిలోనే ముస్లిమ్స్ ఉన్నారు. మనకు ముస్లిమ్స్ విద్య నేర్పారు మన హిందువులకి. ముస్లిమ్స్ కి మన హిందువులు విద్య నేర్పుతూ ఉన్నారు. ఇన్స్టిట్యూషన్స్ లో ఉండడం అనేది అది తప్పు కాదు. అలాగే మహిళలకి ఆ చట్టంలో కౌన్సిల్లో స్థానం కల్పించడం చాలా ఆహ్వానించదగ్గ విషయం. కానీ ఏదైతే రైతు చట్టాలు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గత గవర్నమెంట్ లో చేసిందో, ఈ గవర్నమెంట్ లో చేసిందో, ఏదైతే 3 చట్టాలు చేసిందో దాన్ని పోలి ఉంది. ఎంక్వైరీ కమిటీస్ ఏదైతే ఉందో వీటి గురించి ఎవరైతే ఈ ఆస్తుల మీద ఎంక్వైరీ ఏదైతే ఉన్నదో అథారిటీ, అది స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ నుంచి కలెక్టర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇందులోనే ద్వంద్వ వైఖరి ఉంది. అంటే ఈ ప్రభుత్వానికి కావలసిన వ్యక్తులకి ఈ ఆస్తుల్ని కట్టబెట్టేదానికి కలెక్టర్స్ కి పవర్స్ ఇచ్చారు. ఇది మార్చాలి. కలెక్టర్ కి పవర్స్ ఇవ్వడం కాదు, బోర్డ్స్ కే పవర్స్ ఇవ్వాలి. అలాగే ఏదైతే చట్టం ఉందో ఈ చట్టాన్ని మార్చినప్పుడు ఈ దేశంలో హిందూ చట్టాలు ఇచ్చారు. అవి కూడా హిందూ రిలీజియస్ యాక్ట్ హెచ్ఆర్యు, దాన్ని కూడా మార్చవలసిన అవసరం ఉంది. దీనికి వక్ఫ్ చట్టానికి కేంద్రంలో ఎలాగైతే ఏదైతే కౌన్సిల్ ఉన్నదో, జాతీయ స్థాయిలో వాటిని కూడా ఒక కౌన్సిల్ ఉండాలి. రాష్ట్రంలో వక్ఫ్ చట్టం దేశమంతా ఒకటే చట్టం. హెచ్ఆర్యూకి వచ్చి ఏదైతే హెచ్ఆర్యూ హిందూ రిలీజియస్ చట్టం ఏదైతే ఉందో దానికి వచ్చి ఏ స్టేట్ కి ఆ స్టేట్ చట్టం చేసుకునే సౌలభ్యం ఉంది. 1963లో అవాళ బ్రిటిషర్స్ చట్టం చేస్తే దాన్ని మద్రాసు హెచ్ఆర్యూ చట్టంగా అవాళ 1927లో మొదటిసారిగా స్టేట్ వైడ్ చట్టాన్ని అవాళ ప్రావిడెన్స్ ఉంది. ఆ స్టేట్ వైడ్ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దరిమిలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం హిందూ యాక్ట్ కి సంబంధించి రాష్ట్రాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ మనం దేశంలో చూస్తే ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైతే ఉందో, దేశంలో దాదాపు బ్లాక్ మనీ అంతా హిందూ దారిద్ర్య చట్టాన్ని బేస్ చేసుకుని మన ట్రస్టుల్లోనే ఉన్నాయి. దానికి కారణం
ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 80C అది మార్చాలి. ఎవరో డబ్బు సంపాదించారట, అతను ఇష్టం వచ్చినట్టు ఒక ధార్మిక సంస్థ ఇచ్చేస్తాడట, దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదట, కట్టించుకోవాలి. అంటే వాళ్ళు డబ్బులు దాచుకోవడానికి హిందూ ధార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ ట్రస్ట్ లో దాస్తా ఉన్నారు, ఆ ట్రస్ట్ లో దాచి అక్కడ కాపలా ఉంటా ఉన్నారు వీళ్ళు, కొన్ని లక్షల కోట్లు. అది మారాలి. వక్ఫ్ చట్టంతో పాటు వక్ఫ్ చట్టం చేయండి, దాంతో పాటు స్టేట్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా చేసుకునే చట్టాలు ఉన్నాయి చూసారా, హెచ్ఆర్ఈ చట్టాలు, హిందూ రెగ్యులేషన్ చట్టాలు, హిందూ మత చట్టాలు, వాటిని దేశమంతా ఒకే చట్టం తీసుకురండి. ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రంలో హిందూ ధార్మిక చట్టాలు చేసుకోవడానికి వీలు లేదు. ఒకే చట్టం, దేశమంతా ఒకే చట్టం తీసుకురండి, ఒకే హిందూ చట్టం తీసుకురండి, ఒకే హిందూ దేవాలయ చట్టం తీసుకురండి. ఈ 80C ఏదైతే ధార్మిక సంస్థలకు ఎవరైతే డొనేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 80Cని రద్దు చేయండి. ఆ దానం చేసే దాని మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ని దాని మీద పెనలైజ్ చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు ప్రజలకు చెందవలసిన ఆస్తి ప్రజల దగ్గర ఉంటుంది. ఈ ధార్మిక చట్టాలను ఆధారం చేసుకుని ట్రస్టుల్లో కొన్ని లక్షల కోట్లు మునిగిపోయే అవసరం ఉండదు. అలాగే వక్ఫ్ ఆస్తుల్ని దౌర్జన్యంగా వెనక్కి తీసుకునే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. దరిద్రంలో ఉన్నారండి ముస్లిం పిల్లలు, అందరూ చదువులేదు, వాళ్ళకి వాడు పెళ్లి చేసుకోవడానికి ఒక వసతి లేదు. నాకు ముస్లిం మిత్రులు ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రాపర్టీస్ ని ఒక సోషల్ మైనారిటీ సోషల్ యాక్టివిటీస్కి యూజ్ చేయండి, యూనివర్సిటీస్ పెట్టండి, కాలేజెస్ కట్టండి, వాళ్ళు కమ్యూనిటీస్ ఇవ్వండి, ముఖ్యంగా శ్మశానాలండి. వీళ్ళందరూ అనుకుంటారు, వీళ్ళందరూ భారతదేశంలో ఉన్న మైనారిటీగా ఉన్నారు, హిందువులకు బానిసలు ఏమనుకుంటారు. కాదు, ముస్లింస్ క్రైస్తవులు అందరూ ఆయా కుల పెద్దలకు బానిసలు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. వీళ్ళకి ఏమన్నా లేకపోయినా ఒక చర్చికి వీళ్ళు అడాప్ట్ అయ్యి ఉండవలసింది, ఎందుకంటే చనిపోయిన తర్వాత వీళ్ళని పెట్టడానికి స్థానం ఉండదండి. ఎంతో దౌర్భాగ్యం అండి. అది ఇండివిజువాలిటీ రావాలి, అది నిజమైన స్వతంత్రం. నేను చనిపోయినా సరే మా భార్య బిడ్డలు ఎవరు బాధపడరు, వాళ్ళు బానిసత్వం అనుభవించరు, వాళ్ళు ఏడవలసిన వేరే వాళ్ళు కాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మాకు ఎష్యూరెన్స్ ఇస్తుంది, మమ్మల్ని తీసుకెళ్లి ఒక స్థలంలో ఇండివిజువల్ గా ప్రభుత్వం మమ్మల్ని ఖననం చేస్తుంది అనే ధైర్యాన్ని క్రైస్తవులకి ముస్లింకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోసం కేటాయించిన ఎవరైతే దాతలు, వక్ఫ్ మీన్స్ దాత, డొనేట్, ఎవరైతే వక్ఫ్ మీన్స్ డొనేట్ దాతలు ఉన్నారో వాళ్ళు డొనేట్ చేసిన ఈ ఆస్తుల్ని ముస్లింలకి వాళ్ళకి అవసరాల కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అలాగే క్రైస్తవులకి వాళ్ళ ఆస్తులు ఏవైతే వాళ్ళకి కనీస అవసరం చనిపోయిన తర్వాత ఖననం చేసుకునేది చాలా బానిసత్వం. అది ఆ బానిసత్వం వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు పడే ఇబ్బంది కోసం ఆయా చర్చిలకు కానీ మసీదులకు కానీ అడాప్ట్ అయ్యి ఉండి వాళ్ళు చెప్పిన వాళ్ళకి బానిసలుగా ఉండే పరిస్థితి ఉంటుంది. మనిషి ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మాణం చేసిన తర్వాత ఎవరూ బానిస కాదు. కాంగ్రెస్ పార్టీ సమానత్వానికి కట్టుబడి ఉంటుంది, సెక్యులర్ భావాలకు కట్టుబడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం అయినట్టే, జైన్ అయినట్టే, బౌద్ధ అయినా ఒకటే, హిందూ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే కాంగ్రెస్ పార్టీకి అందరూ సమానం. ఎవరికి అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఎవరైతే పీడింపబడతా ఉన్నారో, ఎవరైతే వెనక్కి నెట్టబడుతూ ఉన్నారో, ఎవరైతే అణచివేయబడతా ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళ తరపున కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. నేను హిందూనే, మరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నానంటే కాంగ్రెస్ పార్టీ భావజాలం నాకు నచ్చింది. నాకు క్రైస్తవులు మిత్రులుగా ఉన్నారు, చిన్నప్పటి నుంచి తిన్నాము, పెరిగాము, ఉన్నాము. నాకు అలాగే ముస్లింస్ మిత్రులుగా ఉన్నారు. నేను హిందూని. నేను 10th క్లాస్లో డ్రాప్ అవుట్ అయిపోతే ఒక క్రిస్టియన్ నన్ను మా హాస్టల్లో సీనియర్ అతను, నేను సీట్ ఇప్పిస్తాను వస్తావా చదువుతావా అని చెప్పేసి అన్నారు. యేసరత్నం గారని సిబిఎం కాలేజ్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఆయన తీసుకొచ్చారు, నన్ను ఇక్కడ ఇంటర్మీడియట్ చదివించారు. నేను హిందూని, ఆయన క్రిస్టియన్, ఆయన సహాయం చేశారు. కాబట్టి మీ అందరి ముందు ఇక్కడ నుంచి నిలబడి మాట్లాడగలుగుతున్నాను. మతాలు అనేవి మనం అడాప్ట్ చేసుకున్నవి, అవి వలస వచ్చినవి. మనుషులు మనందరం ఇక్కడ వాళ్ళమే, భారతీయులమే, మనందరం జీవిస్తుంటే ఈ ఏక ఆలోచనతో ప్రజల ముందు కలిసి ఉండవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇదే సారాంశాన్ని మీ అందరికీ తెలియజేసేదానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రతి చిన్న అంశం రెండు మతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగించుకుంటున్నటువంటి తరుణంలో ఒక బాధ్యతగా మన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే భావంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులు పెద్దలు మాట్లాడారు. మీరందరూ వక్ఫ్ చట్టం గురించి స్టడీ చేసి ఉంటారు. సయ్యద్ గారు కూడా మాట్లాడారు చాలా విషయాలు. అయితే ఇందులో ఒక అత్యంత అభ్యంతరకరమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా అడిగింది,
సచార్ కమిటీ కూడా చెప్పిందని వాయిస్లో విన్నాను. ఇంతకుముందు నాకు ఆ విషయం తెలియదు. ముస్లిమేతరులను కూడా అందులో సభ్యులుగా ఉండాలి వక్ఫ్ బోర్డులో అనేది. సచార్ కమిటీ రిపోర్ట్ కూడా నేను కూలంకుషంగా చదవడం జరిగింది. మరి 2 దశాబ్దాల కాలంలో సచార్ కమిటీకి ఇంప్లిమెంట్ చేయడానికి కానీ, ఆ ముస్లింల్ని, పేద ముస్లింల్ని పైకి తీసుకురావడానికి కానీ ఎలాంటి చర్యలు ఈ 2 దశాబ్దాల కాలంలో ఏ గవర్నమెంట్లు మారాయో మీకు తెలుసు, ఎవరు పట్టించుకోవాలి. సో ఇవాళ ఇష్యూ వచ్చింది. మరి మైనారిటీ ముస్లిం ఏతరుల్ని సభ్యులుగా చేర్చడం అనేది సుప్రీంకోర్టు అడిగింది. మరి మిగతా మత సంస్థల సొంత విషయాల్లో కూడా మీరు ఇతర మతం వాళ్ళని, మతేతరుల్ని చేరుస్తారా అని. అంటే మరి టీటీడీలో ముస్లింలు క్రైస్తవులు ఉండాలి, లేకపోతే ఒక చర్చి కమిటీలో హిందువులు ముస్లింలు ఉండాలి, ఇది సాధ్యమయ్యే పనేనా అని. బహుశా అది రాజ్యాంగం కోర్టు తేలుస్తుంది. వాళ్ళు ముందు అడిగారు కాబట్టి తర్వాత ఏం తెలుస్తుందో మనకు తెలియదు, కానీ కోర్టు తేలుస్తుంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, బోర్డు నుంచి అధికారం తీసుకెళ్ళి డెసిషన్ కలెక్టర్ చేతిలో పెట్టడం. ఇందులో ఎవరైనా రెవెన్యూ ఉద్యోగులు ఉంటే బాధపడద్దు. నేను స్వేచ్ఛాయుతమైనటువంటి భారతీయ పౌరుడిగా భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ప్రకారం నేను మాట్లాడుతున్నాను. రెవెన్యూ వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి అధికారం వెళ్తే ఏ రకంగా ఉంటుందో బహుశా మీకు అందరికీ అనుభవం ఉండి ఉంటుంది. ఈ దేశంలో వ్యవస్థ ఎంత చక్కగా పనిచేస్తుందంటే, నేను ఈ రాష్ట్రం నుంచి కాదు, ఎవరికి ఇబ్బందులు లేకుండా పక్క రాష్ట్రం నుంచి ఉదాహరణ తీసుకుంటాను. నేను ఏదైనా సుబ్బరాజు పలానా, నేను టీచర్గా పనిచేశాను కాబట్టి క్లాస్లో కుర్రాడిని మందలించాడు, తిట్టాడు, కొట్టాడు అంటే వెంటనే నన్ను తీసుకెళ్ళి లోపలాడేసి నా మీద పోక్సో కేసో ఏదో కేసు పెట్టేస్తారు, లోపలేసి విరగదొంతారు నేరం ఒప్పుకొని. అదే కవిత గారో లేకపోతే కేసీఆర్ గారు కొన్ని వేల కోట్లు చేస్తే వాళ్ళని ఎన్ఐఏ పిలిస్తే, మాకు ఆ పక్కింట్లో కుక్కకి పుట్టినరోజు ఉంది, నాకు ఆ రోజు ఖాళీ లేదు, ఇంకో రోజు వస్తారంటే సరే ఆ రోజు రా అంటారు. ఇది ఈ దేశంలో చట్టాలు అమలు జరిగే తీరు. రెవెన్యూ వాళ్ళు మీరు చూశారుగా, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడున్నారు? ఇవాళ జైల్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారు? వాళ్ళంతా న్యాయంగా చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ఉన్నారా? ఒక సినిమా యాక్టర్ పాపం అన్యాయం జరిగింది అంటే ఆవిడ మీద తిరిగి కేసు పెట్టి, ఇక్కడ కూడా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఆవిడ దొంగ కేసులు పెట్టి చేయించారు. ఇవన్నీ చక్కగా చేయడంలో రెవెన్యూ వాళ్ళు ఆరితేరిన వాళ్ళు. మరి అలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి సయ్యద్ గారు చెప్పినట్టుగా ముస్లిం వర్గాల్లో కూడా, అంటే ఎవరైతే దీని యొక్క ప్రయోజనాలు పొందట్లేదో, న్యాయంగా ఎవరికైతే ఆ వక్ఫ్ భూముల నుంచి ప్రయోజనాలు రావాలో దానికి వాళ్ళు రావట్లేదో వాళ్ళంతా స్వయంగా, మనం అంతా టీవీ చూస్తాం కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారితో కూర్చొని కొంతమంది పెద్దలు, ముస్లిం పెద్దలు వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని చోట్ల మహిళలు కూడా ప్రదర్శన చేశారు వక్ఫ్ చట్టానికి అనుకూలంగా. కాబట్టి దీంట్లో మరింత లోతుగా కరప్షన్ అనేది చెప్పారు, మొత్తం అందరూ చెప్పారు. ఇక్కడ కరప్షన్ ప్రధానమైంది. నాకు చేత కాలేదు కాబట్టి, నాకు ఇచ్చినటువంటి హక్కులను నేను ఉపయోగించుకోలేదు కాబట్టి, న్యాయబద్ధంగా చేయలేదు కాబట్టి, ఇది నా కుటుంబ వ్యవహారమే, నేను నా పిల్లలకి అన్యాయం చేస్తున్నాను కాబట్టి పక్క ఆయన వచ్చి వేలు పెట్టి వేలు చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు నువ్వు చేసేది అని చెప్పి. ఈ కరప్షన్ ఎదిరించడానికి మరి చట్టపరమైనటువంటి చర్యలు అవసరమే. అయితే ఇది ఒక మెజారిటీ ఇతరుల యొక్క విషయాల్లోకి మనం జోక్యం చేసుకునేటప్పుడు మాత్రం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో పరిష్కారం వెళ్ళాలి తప్ప నియంతృత్వంగా మరి పరిష్కారాలు చూపించడం అనేది కరెక్ట్ కాదు. నేను కోరుకునేది ఒకటే, ఒక 40 ఏళ్ళు ఈ దేశంలో టీచర్గా పనిచేశాక అందరి పిల్లలకి ఈ దేశం ఒక లౌకిక రాజ్యం, ఈ దేశంలో మతాలు, కులాలు, వర్గాలు అందరూ అన్నదమ్ముల్లా ఉండాలి అని చెప్పిన ఒక టీచర్గా ప్రతి చిన్న విషయంలో మతాల మధ్యన ఈ కార్పణ్యాలు, కక్షలు పెరగడం అనేది భరించలేనటువంటి బాధతో నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి చిన్న విషయాన్ని మతానికి ఆపాదిస్తూ ఉన్నారు. మరి ఆ రకమైనటువంటి పరిస్థితికి కారణం ఏంటనేది పెద్దలంతా ఆలోచించి దీని మీద నిర్ణయాలు, వారు చెప్పినటువంటి నిర్ణయాల మీద ప్రత్యేకమైనది ఏంటంటే, ఏదైతే అభ్యంతరకరమైనటువంటి అంశాలు ఉన్నాయో
చట్టం చేసేటటువంటి అధికారం పార్లమెంట్కు ఉంది. వక్ఫ్ చట్టాన్ని మార్చడం అనేది, అమెండ్మెంట్ తీసుకురావడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. అనేక సందర్భాల్లో సవరణలు వచ్చాయి. ఇప్పుడే ఎందుకు అంత గొడవ వస్తుంది? సో ఆ ప్రభుత్వం దగ్గర పార్లమెంట్కు ఉన్నటువంటి అధికారానికి మనం సవాల్ చేయడానికి లేదు. కానీ మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సవరణలతో వక్ఫ్ భూముల్లోనే ఉన్నాయా అవినీతి? దేవాదాయ ధర్మాదాయ భూములకు సంబంధించినటువంటి వేల ఎకరాలు రైతులు ఎలాంటి శిస్తు చెల్లించకుండా అనుభవించినటువంటి కాలం చాలా కాలం ఉంది. అన్ని చోట్ల ఇది, అన్ని మతాల్లో ఇది ఉంది. అన్ని ఆ పేద ప్రజలకు అందాలి అనేటటువంటి ఉద్దేశం అయితే సరైంది. కానీ ఆ విధానంలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం వక్ఫ్ చట్టం ద్వారా తీసుకురావాలని ఈ సందర్భంగా ఈ చర్చ నిర్వహిస్తున్నటువంటి మన రేడియో అలా వారికి, అలాగే ఇక్కడ హాజరైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరాజు, విశ్వనాథపల్లి, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి ఎజెండా 2025 వక్ఫ్ యాక్ట్ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్ట సవరణ మీద ఎజెండాగా మనం ఈరోజు చర్చా వేదికగా మాట్లాడుతున్నాం. ముందుగా ఈ దేశంలో 1947లో దేశ విభజన జరిగింది. దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా విడిపోయాం. ఆ దేశంలో ఉన్నటువంటి భూమి, ఆస్తి, స్థిరాస్తులు అన్నీ కూడా వదిలేసి హిందువులు కట్టుబట్టలతోటి ప్రాణం రక్షిస్తూ ఉంటే చాలని బతుకు జీవుడా అనుకుంటూ భారతదేశానికి వచ్చిన వారు లక్షల మంది చనిపోయారు. ఆ భూమి హిందువులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ భూమిని హిందువులకు అప్పచెప్పలేదు. కానీ ఈ దేశంలో ఏదైతే ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఆ రోజు ఉండాలని, మీరందరూ మన పౌరులే, మనమందరం భారతీయులమే అని చెప్పేసి పెద్దలు అన్నారో వారి ఆస్తులు ఏది కూడా ఎవరు కూడా ముట్టుకోలేదు ఇక్కడ. కానీ 2004లో వక్ఫ్ యాక్ట్ ఏదైతే వచ్చిందో 1913 నుంచి, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఈవెన్ దో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వేరే ఇస్లామిక్ కంట్రీస్లో కూడా వక్ఫ్ యాక్ట్ అనేది లేదు, ల్యాండ్ లేదు ఆ పేరు మీద. కానీ భారతదేశంలో మాత్రం ముస్లిమ్స్ కోసము వక్ఫ్ యాక్ట్ని తీసుకురావడం జరిగిన తర్వాత 2004లో 4 లక్షల ఎకరాలు ఉన్నటువంటి భూమి 2014 వచ్చేటప్పటికి 9 లక్షల ఎకరాలుగా మారింది. ఇంతకుముందు మిత్రుడు సయ్యద్ ఎవరైతే చెప్పారో చాలా క్లియర్గా చెప్పారు. ముఠావళి ఎవరైతే ఉంటున్నారో ఆ ముఠావళి దగ్గర ఆస్తి అంతా ఉంటుంది. ఆ ముఠావళియే ₹1,00,000 ఇవాళ మెయిన్ రోడ్లో షాప్కి అద్దిస్తున్నాడు, కానీ రసీదు వచ్చేసరికి 10,000 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు. ఈ రకంగా జరుగుతున్న దోపిడీని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలి. ఈ దేశంలో ఎక్కువ భాగం 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చాలా చేసింది. ఏం చేసింది అంటే టైర్లకు పంచర్ వేసుకోవడం నేర్పింది, రోడ్డు మీద కంకులు ఎలాగా కాల్చాలో నేర్పింది, టీ దుకాణం ఎలా నిర్వహించుకోవాలో నేర్పింది. కానీ ఈరోజు ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా కనీసము ముస్లిం మిత్రుడు చెప్తున్నటువంటి ఏదైతే సయ్యద్ చెప్తున్నాడో ఈ దేశంలో ఒక్కరికి కూడా పెన్షన్ కూడా ఇవ్వలేకపోయారు. ఆఖరికి ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే కూడా భరణం కూడా ఇవ్వలేకపోయింది వక్ఫ్ యాక్ట్. వక్ఫ్ ఏదైతే బోర్డు ఎవరి చేతుల్లో ఉంది? ఇది కాకినాడలో ఎవరైతే వక్ఫ్ బోర్డు పెద్దలు ఉన్నారో వారి చేతుల్లో ఉంటుంది. హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఇలా 3,000 కోట్ల రూపాయల ఆస్తి పైన ఉన్నది. మరి ఇవన్నీ పోతున్నాయి అన్నప్పుడు ముఠావాళ్ళకి ఎవరికైనా సహజంగానే కోపం వస్తుంది. నా దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకుంటానంటే కోపం ఎందుకు రాదు? అందువల్ల ఈ యొక్క చట్టాన్ని సవరించి ఆర్టికల్ 30 ఈ దేశంలో రాజ్యాంగం ఏర్పడ్డాక, ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా చాలామంది మిత్రులు రాజ్యాంగంలో ఉంది అని చెప్తున్నారు. వక్ఫ్ యాక్ట్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు. రెండోది, రాజ్యాంగంలో 1947కి ముందు ఈ దేశంలో 24,000 గురుకులాలు ఉంటే ఈరోజు హిందువులకు ఒక గురుకులం కూడా లేదు. కానీ మైనారిటీ ఎడ్యుకేషన్ కోసము ఆర్టికల్ 30 తీసుకొచ్చారు. కానీ హిందువులు వారి యొక్క మెజారిటీ మతానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ బోధించడానికి లేదు ఆర్టికల్లో. ఇదెంత విచిత్రంగా ఉంది చూడండి. వాళ్ళ మతం పెట్టుకోవచ్చు ఎడ్యుకేషన్, ఎవరు పెట్టుకుంటున్నారు?
ఇవాళ డక్కన్ మెడికల్ కాలేజ్ ఎవరిదో, డక్కన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరియో అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరగకుండా వారికి సరైనటువంటి ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా ఈ 9 లక్షల ఎకరాలు మేమేమి హిందువులకి ఇచ్చేమని అడగట్లేదు. ఇక్కడ కేవలము ఆ యొక్క ముస్లిం సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఆ నిరుపేదలకి సంక్షేమం కోసం ఉపయోగించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సవరణ. దానికి ఏదో మేము వీళ్ళని అన్యాయం చేస్తాము అని చెప్పేసి మాత్రం అనుకోకుండా మేమందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ ముస్లింలందరికీ కూడా మేము మద్దతుగా ఉన్నాము. వారికి మేము అండదండలుగా ఉంటాము. ఈ యొక్క చట్ట సవరణ వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది మిత్రులు వారి యొక్క భాషణ ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్కి అప్పచెప్పడం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద ఫస్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయినా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్కి అప్పచెప్పడం వల్ల తప్పే ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి బాధ్యతలు అప్పచెప్పకుండా కేవలము నీకు వచ్చిన సమస్య ఏదన్నా ఉంటే ఏ సమస్య వచ్చినా నువ్వు కలెక్టర్ గారికి పోతున్నావు. అటువంటిప్పుడు కలెక్టర్ గారికి బాధ్యతలు ఎందుకు ఇవ్వకూడదు? కాబట్టి వారి యొక్క మళ్ళా ఆలోచన చేసుకోవాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మిత్రులు పనేంద్ర గారు, మా చెల్లెమ్మ, అదేవిధంగా సంస్థ రేడియో అలా 90.8 FM మన ఊరు మన రేడియో, ఈ సంస్థ నుంచి చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి అంశాలు కింద స్థాయిలో కూడా డిస్కస్ చేసి గ్రౌండ్ స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, మైనార్టీలో ఉండేటటువంటి కింద స్థాయి రిపోర్ట్ ఏంటి. ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉంటారు, ఆ పెద్దల దగ్గర నుంచి పెద్దల దగ్గరికి వెళ్ళిపోకుండా కింద స్థాయిలో ఉండేటటువంటి వారి రిపోర్ట్ తీసుకొని ఇటు సమాజానికి అటు ప్రభుత్వానికి కూడా అందించడం కోసం మా మిత్రులు పనేంద్ర గారు, అదేవిధంగా ఎదురుగుండా కూర్చున్న మా మిత్రుడు ఈశ్వర్ గారు, మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి శివగణేష్ గారు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా పెద్దలు వెంకట రామకృష్ణ గారు, మన జఫరాలి గారు వారు వాయిస్ వినిపించారు. అదేవిధంగా మరొక పెద్దలు కూడా వాయిస్ వినిపించారు. ఇక్కడ సయ్యద్ గారు టీడీపీ సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, వారు చక్కగా ప్రజెంట్ చేశారు. అయితే ఇంకా మా మిత్రులు అడ్వకేట్ శ్రీనివాసరాజు గారు, భాస్కరరావు గారు అందరూ కూడా చక్కగా విషయాలన్నీ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో భావంతో చెప్తారు, ఒక్కొక్క ఆలోచనతో చెప్తారు. దాన్ని మనమేమి వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మా మిత్రులు వక్ఫ్ బోర్డు మాజీ జిల్లా చైర్మన్ గారు కూర్చున్నారు, ఏం మాట్లాడినా నవ్వుతున్నారు. కానీ వారు కూడా కొన్ని మాటలు చెప్తే బాగుందని నేను అనుకున్నాను. అయితే సమయం ద్వారా మన పెద్దలు తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉండటం చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఇందులో 2 విషయాలు. ఒకటి, రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్ చట్టాలకు లోబడి ఏవైనా నిర్ణయాలు తీసుకుంటుంది భారత ప్రభుత్వం. కానీ పార్లమెంటుకి లోబడి తీసుకునేటటువంటి ముందు ఇప్పుడే మన శ్రీనివాసరాజు గారు చెప్పారు, భారతదేశం విడిపోయినప్పుడు మత ఆధారంగా విడిపోయామన్న విషయం మన అందరికీ తెలుసు. భారతదేశంలో హిందువులు ఉంటారు, పాకిస్తాన్లో ముస్లింలు ఉంటారు. అయితే ఇండియాలో ఉండాలనుకున్న ముస్లింలు ఇండియాలో ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండాలనుకున్న హిందువులు అక్కడ ఉండొచ్చు అని ఒక చిన్న విషయం అందులో పెట్టారు. కానీ పాకిస్తాన్లో హిందువులు విడిపోయిన నాటికి 80% కొన్ని ఏరియాలో ఉంటే 40% కొన్ని ఏరియాలో ఉంటే ఈరోజు పాకిస్తాన్లో 4%కి హిందువుల సంఖ్య పడిపోయింది, చచ్చిపోయారు, చంపబడ్డారు హిందువుల యొక్క చరిత్ర అది. అయితే భారతదేశంలో విడిపోయిన సమయానికి
కొన్ని దగ్గర 4%, కొన్ని దగ్గర 12% ఉన్నటువంటి మన ముస్లింల యొక్క సంఖ్య ఈ రోజు భారతదేశంలో ఎంత స్వతంత్రంగా స్వేచ్ఛగా అందరికంటే ముందు వరుసలో డెవలప్ అవుతున్నటువంటి మన మిత్రులకి మనం ఎటువంటి ఇబ్బందులు పెడతలేదనే దానికి ఇది నిదర్శనం. సయ్యద్ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఈ యొక్క అంశం కూడా ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే చరిత్రను ఒక పక్క చూస్తున్నాం, చట్టాలు ఒక పక్క చూస్తున్నాం, జరుగుతున్నటువంటి అంశాలు ఒక పక్క చూస్తున్నాం. వీటన్నిటికీ మధ్యలో రాజకీయ వ్యవస్థ ఒకటి ఉంది. ఈ రాజకీయ వ్యవస్థ ప్రతిదాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మార్చుకొని వారికి కావాల్సిన విధంగా మార్చుకొని వారు పేట మీద కూర్చోవడం కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకి సరైనటువంటి చట్టాలు విలువ తెలియకోకుండా, చట్టాలను ఉపయోగించుకునే అవకాశాలు ఇవ్వకోకుండా రాజకీయ మేనేజ్మెంట్ల ద్వారా జరుగుతున్నటువంటి తప్పుల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది నా యొక్క ప్రధానమైనటువంటి విషయం. అయితే మనకి స్వతంత్రం రాకముందే ఈ వక్ఫ్ బోర్డు అనేటటువంటిది అప్పుడు ఉన్నటువంటి సియా అనేటటువంటి మిత్రులు అప్పుడు ఉన్నటువంటి స్వతంత్రం రాకముందు పెద్దలు రిక్వెస్ట్ చేస్తే ఆ యొక్క పేరు తీసుకొచ్చి ఏదైతే భూములు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో పెట్టారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి 1954లో పార్లమెంట్లో డిస్కస్ జరిగిన తర్వాత దీని మీద కొన్ని చేర్పులు మార్పులు తీసుకొచ్చి వర్క్ బోర్డుకు సంబంధించిన హక్కులను కూడా కొన్ని హక్కులను ఇచ్చారు. అయితే ఆ హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చర్చించారు, దానికంటే వెళ్తే 2 రోజులు పడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళను. తర్వాత రోజుల్లో జరిగినటువంటిది ఇది ఎప్పుడు జరిగింది, దాదాపుగా పివి నరసింహరావు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా జరిగినప్పటికీ తర్వాత రోజుల్లో 2013లో కూడా దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది, సవరణ చేశారు. ఏమి చేశారు, ఏమి అవకాశాలు ఇచ్చారు? ఇప్పుడు మన పెద్దలు చెప్పినటువంటి ఆస్తులను పరిరక్షించడంలో కానీ, ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలని కానీ, ముస్లింల్లో ఉండేటటువంటి పేద బడుగు వర్గాలకి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలనేటటువంటి అంశాలు ఇందులో లేవండి. కానీ చాలా ప్రమాదమైనటువంటి అంశాన్ని కూడా ఆ రోజు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు కానీ దేశభక్తులు పార్లమెంట్లో అడ్డుకోకపోతే హిందువులు మెజార్టీ వర్గాలైనటువంటి వారు వీధిలో ఏదైనా పండుగ చేసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్న ముస్లిం పెద్దల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటే కానీ వీధిలో సంబరం చేసుకునే దిక్కులేని హిందువులు గట్టి పెట్టేది అనే విషయం ఇవాళ మనం అందరం కూడా చూడవలసిన అవసరం ఉంది. ఇది వ్యతిరేకంగా ఎవరికి మాట్లాడతలేదు. పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చ అడ్డుకున్నటువంటి దేశభక్తులు ఆ రోజు ఈ చట్టానికి సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలందరూ కూడా పార్లమెంట్ లో చట్టం తేవాలని ప్రవేశపెట్టారు. ఇదా సమన్యాయం? ఇదా అందరికీ చట్టం? ఇదా అందరికీ ఒకే చట్టం? ఒక మతానికి ఒక చట్టం, ఒక మతానికి ఒక చట్టం, ఒక్కవానికి ఒక చట్టం చేసి రాజకీయ హామీలు ఇచ్చి రాజకీయాలను మనం చిచ్చుపెట్టి చీల్చినటువంటి ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా పార్లమెంట్ సాక్షిగా, ప్రెస్ సాక్షిగా, మీడియా సాక్షిగా, మేధావుల సాక్షిగా చెప్తుంటే ఎంతసేపు మనం అందరం అన్నదమ్ములు, మనం భారతీయులు, ఓకే భారతీయులం, అన్నదమ్ములు, కలిసి ఉండాలి, అంతా ఓకే, మేమేం దాన్ని వ్యతిరేకించట్లా. ఇవాళకి కూడా ముస్లిం సోదరులకి మనం గౌరవిస్తాం. వారు పవిత్రమైనటువంటి ఏవైతే రోజు వారి యొక్క మసీద్ ద్వారా కానండి పవిత్రంగా చేస్తున్నటువంటి 5 అద్భుతమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. 5 ప్రార్థనలు కావచ్చు, వారి యొక్క విశ్వాసాలు కావచ్చు. ఖచ్చితంగా మనం వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది. మన వినాయక నిమజ్జనం జరుగుతుంటే అప్పుడు డిఎస్పీ గారు పిలిచి మనకి ఇలా చేయాలి అంటే పెద్దలందరితో కలిసి రోడ్డు మీద వారికి ఆ రోజు వారి పండుగ మహమ్మద్ పుట్టినరోజు అనుకుంటాం, వారికి శుభాకాంక్షలు చెప్తాం. తర్వాత వెంటనే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వినాయక పండుగ స్వాగతం చెప్తాం. ఇది ఎక్కడ మనలో మధ్యలో ఉన్నటువంటి విషయం కాదు ఇది. కాకపోతే అపోహలు, ఆలోచనలు, ఎవరైతే వర్క్ బోర్డు ఆస్తులు సంబంధించినటువంటి ఇవాళ ఇందాక చెప్పినటువంటి దాదాపుగా సంఖ్య ఏదైతే ఉందో భారతదేశంలోనే 38 లక్షల ఎకరాలు కానివ్వండి, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండేటటువంటి వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్కి తీసుకొచ్చాక చాలా మందికి ఒక 10% ముస్లిం పెద్దలు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను,
స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా వరకు ఇందాక మన సైద్ గారు చెప్పినట్టుగా కింద స్థాయి వారికి తెలియకోకుండా అసలు వర్క్ బోర్డు ముందు నేను 2-3 సార్లు మా మిత్రులతో మాట్లాడాను. మన వర్క్ బోర్డు ఆస్తులు ఎన్ని ఉన్నాయి కాకినాడలో, ఈ జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఎవరి కంట్రోల్ ఎంత ఉంది, ఎంత ఆస్తులు వస్తున్నాయో ఒకసారి వెళ్దామని చెప్పి నేను బాబుల్ గారిని అడిగాను, జవహర్ అలీ గారిని అడిగాను, మా మిత్రులతో మాట్లాడాను. పూర్వం మన పెద్దలు గుడారగుంట్లో ఉంటారు, ఆయన కూడా వర్క్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. వాళ్ళందరితో నేను మాట్లాడాను. కాకినాడ జిల్లాలో ఈ ప్రాంతాల ముస్లిం పెద్దలతో నాకున్న పరిచయం చాలా అద్భుతం. ఎందుకంటే మరి అది నేను వ్యక్తిగతంగా లేకపోతే ఇంకో విధంగానే కాదు, కానీ గతంలో కూడా ఎలాంటి విషయాలు కొన్ని వచ్చినప్పుడు కాకినాడలో ముస్లిం పెద్దలతోటి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాన్ గారు వస్తే OMERలో మీటింగ్ పెట్టి పెద్దలందరినీ కూర్చోబెట్టాను. ఎందుకో నాకు ఆ చనువు ఉంది వారి పెద్దలతోటి. నేను ఎక్కడ కూడా ఏది వివేదించను, కానీ చట్టం ప్రకారం మనకున్న రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడతాను. ఎందుకు నేను మాట్లాడతానంటే వారికి ఉండే రైట్లు వారు మాట్లాడాలి, మనకుండే రైట్ మనం మాట్లాడాలి. ఇవన్నీ చట్టానికి లోబడి ఉంటాయి, చట్టానికి లోబడి ఉన్నటువంటి అంశాలు. ఇవాళ మనం చూసాం, ఈ ఆగస్టు 8వ తేదీ 2024లో ఈ యొక్క వక్ఫ్ బిల్లు సవరణ చేస్తూ పార్లమెంట్లో పెట్టారు. దానికంటే ముందు ఇందా చెప్పారు, ఒక కమిటీ వేశారు, కమిటీ సిఫార్సులు ఉన్నాయని చెప్పి. కానీ ఆ కమిటీ సిఫార్సులు ఒకటి చెప్పిపోతే మన మేధావులు ఏం చేస్తారంటే ఎక్కడో చిన్న లాజిక్ పట్టుకొని తీసుకుంటారు. అందుకని ఇప్పుడు అది దానికి చాలా టైం పడుతుంది. అయితే పార్లమెంట్లో చర్చ జరిగింది. ఎంత చర్చ జరిగిందంటే ఏదో ఒకరోజు 1-2 గంటలు ముగించలేదు. రాత్రి 2 గంటల చిల్లర, ఉదయం స్టార్ట్ అయిన చర్చ రాత్రి 2 గంటలు దాటిన తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత, అందరూ ఎవరైతే మన ఓవైసీ గారు కానీ ఎంపీలు కానీ మనకున్న పార్లమెంట్లో సభ్యత్వం ఉన్నటువంటి అందరూ మాట్లాడిన తర్వాత పార్లమెంట్లో పాస్ చేసి రాజ్యసభ పంపించారు. రాజ్యసభలో కూడా మళ్ళీ అదే విధంగా పొద్దున ప్రారంభమైతే రాత్రి 2 గంటల తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత అందరూ అభ్యంతరం లేని పరిస్థితిలో రాజ్యసభ నుంచి పాస్ చేసి రాష్ట్రపతి గారికి పంపించారు. రాష్ట్రపతి గారు ముద్ర వేసిన తర్వాత ఆ బిల్లు చట్టంగా మారింది. చట్టంగా మారిన తర్వాత భారతదేశంలో ఎవరు ఏ చట్టాలు చేసినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి లోబడి భారత పార్లమెంట్కి లోబడి చేస్తామనేది మనకు అందరికీ తెలుసు. అయితే మన మిత్రులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే ఎన్నో చెప్పారు యూజర్స్ అని చెప్పి. అయితే నేనేమంటానంటే మాల్కొండ ఎవరు చెప్పడానికి మీరు అనుకోవచ్చు, భారత పార్లమెంట్లో జరిగిన చట్టం ద్వారా ఏ ఒక్క ముస్లింకి అంటే ఇందాక నేను చెప్పే 10% తీసేయాలి. ఎందుకంటే వాళ్ళు దోపిడీ ద్వారా గత సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు నుంచి ఒక్కొక్కరు లక్షలు దాచుకుని ముస్లిం యొక్క పేదలని అభివృద్ధి వైపు రాకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇబ్బంది తప్ప మిగిలిన 90% ఎవరైతే మైనార్టీ సోదరులు ఉన్నారో, మన మిత్రులు ఉన్నారో, ఈ యొక్క సమాజంలో మన యొక్క మిత్రులు, ఈ భారత భూమి మీద పుట్టినటువంటి మిత్రులందరికీ కూడా న్యాయమే జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం నేను ప్రకటిస్తున్నాను. ఎందుకు ఈ విషయం అంటే పార్లమెంట్లో వాజ్పేయి గారి టైంలో కూడా ఇలాంటి చర్చలు కొన్ని జరిగాయి. ఆ రోజు పార్లమెంట్లో నేను విన్నాను, రాజ్యసభలో విన్నాను, పార్లమెంట్లో విన్నాను, రోజు కూడా ఈ విషయాలు నేను స్టడీ చేస్తున్నాను. అమిత్ షా గారు మాట్లాడారు, ప్రధానమంత్రి గారు మాట్లాడారు, ఈ మైనార్టీ మినిస్టర్ గారు మాట్లాడారు, రియాజ్ గారు మాట్లాడారు. అన్ని ప్రతిపక్షాల వారితో మాట్లాడినప్పుడు కూడా వారికి ఎంత సమయం కావాలంటే అంత సమయం ప్రజెంట్ ఇచ్చారు. ఇంకా కావాలంటే నోట్ ఇవ్వండి అని కూడా అడిగారు, తీసుకున్నారు. అన్ని జరిగిన తర్వాత వారికి ఉండేటటువంటి డౌట్ ఏంటి, ఏవైతే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అనుకునేటటువంటి 2013 తర్వాత మళ్ళీ రివిజన్కి బిల్లు ఇప్పుడు వచ్చింది. దీంట్లో ప్రధానంగా మన పెద్దలు పెట్టింది ఏంటి, గతంలో ఉండేటటువంటి వక్ఫ్ బోర్డు అనేటటువంటి పేరుని ఉమీద్ అనేటటువంటి పేరుకి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు దాని పేరు ఉమీద్. అయితే దీనికి ఉండేటటువంటి ఆస్తుల గురించి కానీ గతంలో ఏమైనా ఉండేది, ఇప్పుడు మనం అనుకున్నాం ప్రతి జిల్లాకి కలెక్టర్ ప్రథమ పౌరుడు. మనకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా మొదటిగా కలెక్టర్ గారిని కలుస్తాం. అంటే రెవెన్యూ వ్యవస్థ మీద కొన్ని లోపాలు ఉండొచ్చు, కాదన్న. ఆ లోపాలు కూడా రాజకీయ వ్యవస్థల ద్వారా వస్తున్నాయి తప్ప IAS చదువుకున్న వాళ్ళు, IPS చదువుకున్న వాళ్ళు కావాలని తప్ప ఎవరు చేస్తే తెలుసు. గతంలో శ్రీలక్ష్మి గారు కానివ్వండి, మరి కొంతమంది IAS ఆఫీసర్లు ఇవాళ జైల్లో ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు, అనారోగ్యం పాలైపోయింది, కళ్ళు కూడా పనికి రావట్లేదు. కాకపోతే కొంతమంది ముసుకేసుకున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో
ఈ భారతీయ సనాతన ధర్మం పట్ల విశ్వాసం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భారతదేశంలో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఓపెన్ గా చెప్తున్నాను మిత్రం, మన తెలంగాణలో అధికార ప్రతినిధి, నేను పాకిస్తాన్ చేయాలంటే మీకు నష్టం ఏంటో అడుగుతున్నారు ఆయన డిబేట్లో. మీరు అనండి, తప్పలేదు, జనం వింటారు కదా, మాకేం అభ్యంతరం లేదు. మీరు అంటే ఇంకొకసారి కూడా అనండి అని చెప్పాను డిబేట్లో. నేను కూర్చున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, పాకిస్తాన్ మీకు శత్రువు కావచ్చు, నాకు శత్రువు కాదు కదా, నేను జిందాబాద్ చేస్తే మీకు నష్టం ఏంటి అన్నారు. అది ఆ విధంగా నేను కూడా అదే డిబేట్లో ఏమన్నానంటే, ఓకే బ్రదర్, నేను మీకు వ్యక్తిగత విషయానికి నేను అడ్డురాను, మీరు ఇంకోసారి చెప్పండి అన్నాను. చెప్పారు కూడా. అయితే ఇదే అంశాల మీద పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే మన చుట్టూగా ఉన్నది, కాకినాడలో ఉన్నది, లేకపోతే మన సామర్థ్యంలో ఉన్నది, రామారావుపేటలో ఉంది, గాంధీనగర్లో ఉంది, జగన్నాథ్లో ఉంది, రావణపేటలో ఉంది, లేకపోతే మన పనేంద్ర గారి దగ్గర ఉంది, ఈశ్వరరావు దగ్గర ఉంది కాదు. ఇక్కడ బెంగాల్ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, చాలా దారుణమైనటువంటి మాటలు మారుతున్నారు. మన ఎన్నికల్లో మాత్రం దుర్గమ్మ అష్టస్తోత్రం మైకి తీసుకుని దంచేసింది, నేను హిందువునే అని. హిందువు అనేది కాదు ఇప్పుడు. ఇక్కడ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, అందరూ మన యొక్క మిత్రులే. కాకపోతే ఇష్టారాజ్యంగా బిల్లు ప్రవేశపెడితే మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చెయ్యను ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందాం. అదేవిధంగా మనకి ఢిల్లీలో ఆ మధ్యకాలంలో కొంత ఏరియా, పెద్ద ఏరియా వాళ్ళందరూ కూడా ర్యాలీ నిర్వహించారు. ఎందుకు నిర్వహించారంటే, ఇక్కడ మా ఆస్తులకు రక్షణ లేదు, మాకు రక్షణ లేదు, మమ్మల్ని తీసుకెళ్లి యూపీలో కలపండి, ముఖ్యమంత్రి మమ్మల్ని కాపాడతారని ఢిల్లీలో ఊరేగింపు చేస్తున్నారు. హైదరాబాద్ పరిస్థితి ఏంటి? 208 మంది పాకిస్తాన్ ఏజెంట్లు హైదరాబాద్ సిటీలో ఉన్నారని నిన్న మధ్యాహ్నం నుంచి మిలిటరీ పోలీసు వ్యవస్థ అంతా అక్కడ కూర్చొని ఉంది. 27వ తేదీ టైం ఇచ్చారు, వెళ్ళిపోతే మేము మీద కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా దీని వెనకాల ఉండేటువంటి పరిస్థితి. ఇంకొక విషయం మిత్రులు, మళ్ళీ ఇది మీకు, మన రాహుల్ గాంధీ గారు యువ నాయకులు, వాళ్ళ బావగారు ఏంటండి, రాబర్ట్ గారు, వారు నిన్న ఏమన్నారు తెలుసండి ఈ బిల్లు మీద? ఎంత దారుణం అంటే, కనీసం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిని అభినందించవచ్చండి. రాత్రి మాట్లాడుతూ ఇందిరా గాంధీ ఆమె దుర్గాదేవి అని పోయారు, వాజ్పేయి గారు అని చెప్పారు. ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయానికి దుర్గాదేవి అని చెప్పి పార్లమెంట్ లో చెప్పారు వాజ్పేయి గారు. అది కట్టుబడి ఉంటాయి ఇవాళ కూడా. కానీ నిర్ణయం ప్రకారం ఆ రోజు చెప్పాం, తర్వాత జరిగినటువంటి విషయాలు కూడా గుర్తు చేస్తున్నాం కదా. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ధైర్యంగా ఆ మాట, మేము ఆ రోజు ఇందిరా గాంధీ గారిని దుర్గాబాయి అన్నారు, అందుకే ఆ విధంగా దుర్గాబాయి లాగా మేము ప్రభుత్వానికి అండగా ఉంటాం అనే విషయాలు అని చెప్పి ఓవైసీ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మొగవాడం లేకుండా చెప్పారు. ఆ విధంగా కొన్ని ఏరియాలు, మహారాష్ట్రలో కొన్ని ఏరియాలు ఊర్లకు ఊర్లు ఒక్కబెట్టని రాస్తారు. అంటే దీంట్లో పాత చట్టంలో ఉన్నది ఏంటంటే చాలా సున్నితమైనటువంటి విషయాలు ఇవి. కాకినాడలో డాల్ఫిన్ కాలనీలో నేను నివసిస్తున్నాను. మా నాన్నగారు ఎప్పుడు 94లో సైట్ కొన్నారు. నేను రిజిస్ట్రేషన్కి వెళ్తే, అయ్యా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లో సూచనలు ఉన్నాయి, మీకు ఇల్లు లేదని చెప్తుంది. అది అధికారులు తప్పది, సవరణ చేసేటప్పుడు అధికారులు తప్పు. తర్వాత మనం కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళాం, అది మళ్ళీ దాన్ని అయ్యా ఇది తప్పు అంటే సర్వే చేసి మామూలుగా చేశారు. కానీ దేశం పుట్టిన తర్వాత దేశంలో అడంగల్ పేరడంగల్ అని చెప్పి మనకు చట్టాలు ఉన్నాయి, చట్టాలలో పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు లేకపోతే ఈ మధ్య కాలంలో కంప్యూటర్లు వచ్చాయి. ప్రతి పంచాయతీలో కూడా అడంగల్ పేరడంగల్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగానే వర్క్బట్ భూములని, దేవాలయ భూములని, ఇనాం భూములని, ఇవాళ మనకు స్వతంత్రం రాకముందు రాజ్య పరిపాలించినప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు ఇనాములు ఉండేవి. ఇనాముల నుంచి డాక్యుమెంట్ వస్తుంది, అడంగల్ నుంచి డాక్యుమెంట్ వస్తుంది, పేరడంగల్ నుంచి డాక్యుమెంట్ వస్తుంది. ఇవాళ భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో మీకు రికార్డు కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. భూమి పుట్టింది, ఏ రోజు పుట్టింది, ఎవరి పేరు నేను పుట్టింది, గవర్నమెంట్ పరిధిలో ఉందా, శ్మశాన పరిధిలో ఉందా, వంక పరిధిలో ఉందా, వాగు పరిధిలో ఉందా, అడవుల పరిధిలో ఉన్నాయా, నేను తీసుకొస్తాను రికార్డు లేదని చెప్పడానికి మన ఎవరు? పోనీ ఇంత చెప్పేటటువంటి వ్యక్తులు రామ మందిర నిర్మాణం చేపడుతుంటే మీకు రికార్డు లేదు, ఆధారాలు లేవు అని 500 సంవత్సరాలు ఆఫ్ చేసింది ఎవరండి? రాముడి రాజ్యంలో రాముడు పుట్టిన గడ్డ మీద ఈ ఊర్లో పుట్టాడని మనం అందరం కూడా వెళ్ళి దండాలు పెట్టుకుంటుంటే అక్కడ మాత్రం రికార్డు కావాలి. అక్కడ మాత్రం ఎందుకు రికార్డు కావాలి? వీటన్నిటికి ఎందుకు రికార్డు ఉండకూడదు? నీకు చేస్తున్నానండి, నేను వర్క్లో పేపర్లు అవసరం లేదు, డాక్యుమెంట్ అవసరం లేదు అన్నప్పుడు రామాలయానికి డాక్యుమెంట్ ఎందుకు? 500 సంవత్సరాలు ఎందుకు ఆపారు రామాలయాన్ని?
ఎవరు అడిగారు? చెప్తున్నా మీరు చెప్తే మళ్ళీ నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు రామాలయాన్ని ఆపింది కరెక్ట్ కాదా, రికార్డు కోసం కోర్టుకు వెళ్ళింది కరెక్ట్ కాదా, అక్కడ ఏం జరిగిందని అందరికీ తెలుసు కదా. కానీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ వక్ఫ్ బిల్లుని ఉమీద్ బిల్లుగా మారిన తర్వాత అప్పుడులో ఉన్నటువంటి లోపాలు, వారికి ఉండేటటువంటి ఇందాక మంత్రులు చెప్పినట్టుగా మేనేజర్ అనేటువంటి వ్యక్తులు కానివ్వండి, అక్కడ ఉండే కమిటీ వారు కానివ్వండి, ఇవాళ సాముద్రం వచ్చి రెవెన్యూ కాలనీలోకి వెళ్ళి ఇదంతా మాది అని ఒక లెటర్ ఇచ్చేస్తే కలెక్టర్ కూడా స్పందించే అవకాశం లేదు, కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి అది వర్క్ భూమి అయిపోతుంది అనేటటువంటి చట్టంలో గతంలో ఉండేది. ఇప్పుడు ఉండేది ఏంటి? అక్కడ కొంతమంది దుర్మార్గులు ఎవరంటే వెళ్ళి ఇది మాది అని ఉమర్ భూమి అని చెప్పినప్పటికి కూడా అయ్యా మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, కలెక్టర్ గారికి అప్లై చేసుకోవచ్చు, కోర్టుకు అప్లై చేసుకోవచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరంగా ఉమిత్ అనే బోర్డు కూడా నామినేట్ అయితే ఉన్నటువంటి అన్ని హక్కులతో ప్రజాస్వామ్య పరంగా వచ్చినటువంటి ఈ యొక్క బోర్డు ఇది. ఈ బోర్డులో మనం ఎప్పుడైనా ఇవాళ కాకపోతే తప్పు జరిగితే వరదని కోర్టుకు వెళ్తాం, కానీ గతంలో కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. ఉందా? మీరే చెప్పండి. లేదు లేదు వెళ్ళినా చల్లదు, వెళ్ళినా చల్లదండి, వెళ్ళినా చల్లదు. ట్రిబ్యునల్ లో ఉందండి. ఉన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? అవునండి. మరి దేని మీద నెగ్గారు మీరు? ఎవరు? మీ డాక్యుమెంట్ లేవంటే కోర్టు కిందకి వెళ్ళారు? డాక్యుమెంట్ లేవన్నారు కదా మీరు? నేను అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నా. అలాంటి చాలా నెగ్గాం, జేఎన్టీలో కూడా నెగ్గాం, నెగ్గిన చాలా ఉన్నాయి. కానీ కోర్టుకి అందులో నుంచి కోర్టుకు వెళ్తే ఈ ఊర్లో ఎందుకు అప్లై చేసుకున్నారు చెప్పండి? అన్ని రాష్ట్రాల్లోనూ ఊర్లలోనూ మీరు ఒక్క విషయం గమనించాలి, ఇందులో ఎవరికి ఇబ్బంది లేనటువంటిది. అవును, ఇదిగోండి. అరే దీనికి భిన్నగా ఏం మాట్లాడతారు? ఇదంతా మాట్లాడాలి 6 రోజులు పడుతుంది, దీని అందరూ కావాలి 6 రోజులు పడుతుంది. కాబట్టి ఇందులో నేను ముఖ్యమైన అంశాలు చెప్తున్నాను. బ్రదర్ నేను అదే చెప్తున్నాను బ్రదర్. మా పార్టీ అనేటటువంటిది ఇవాళ మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా వర్క్ బోర్డు ఏదైతే పెట్టారో, గతంలో వర్క్ బిల్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి తప్పిదాలు, ఇప్పుడు వచ్చిన ఉమీద్ అనేటటువంటి సవరణ ద్వారా వచ్చినటువంటి బిల్లులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు, ఈ రెండే విషయాల మీద ప్రజలందరినీ కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఇందాక అన్నారు కాలేజీలు పెడదాము లేకపోతే హాస్పిటల్ పెడదామని చెప్పి, తప్పనిసరిగా నేను ఏమంటానంటే ఇలాంటి వ్యవస్థల్లో ప్రభుత్వం అనేది ఆ యొక్క సమస్యల పరిష్కారం కాకపోతే ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది తప్ప డైరెక్ట్ గా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అవ్వదు. ఎందుకు కావాలంటే వాళ్ళు కొన్ని కమిటీలు ఉన్నాయి, ఆ మెంబర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి అవునటువంటి పరిస్థితుల్లో అప్పీల్ చేసుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఆ విధంగా మనం అందరం కూడా కావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలి. దీని మీద ఉండేటటువంటి ప్రతి ఎకరా కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు మనం పెద్దలు చెప్పేది ఒకటే, అయ్యా ఇంత 38 లక్షల ఎకరాలు ఉంటే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆ వచ్చిన ఆదాయము ఆడిట్ జరిగిందా, ఎవరి అకౌంట్ లో ఉంది, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరి ద్వారా లెక్క చెప్తారు, ఇవాళ మీరేమైనా బాధ్యత తీసుకుని దాన్ని ఏమైనా ఆడిట్ ఇప్పిస్తారా? ఇప్పించండి. చెప్తాను. అలా కాదండి, హిందూ ధార్మిక సంస్థలో జరుగుతున్న తప్పుల్ని వర్క్ బోర్డులో జరగాలని మీరు కోరుకుంటున్నారా? అంటే ముస్లిం పేదవాళ్ళు అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా? ముస్లింలో ఉండేటటువంటి అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అవడం మీకు ఇష్టం లేదా? హిందూ సామాజికంలో దోపిడీ జరుగుతుందని నేను ఒప్పుకుంటాను. దేవాలయ పేమెంట్ దోపిడీ జరుగుతుంది. 20,000 కట్టవలసినటువంటిది 2,000 కడుతున్నారు. దాన్ని సవరణ చేసుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఎవరు వచ్చి భవన్ని పడిపోతానంటే వాడు మనం కొడతాడేమో, మన తలుపు తిస్తే వెళ్ళిపోయే బాంబులు వేస్తారేమో, మనం ముసుకేసుకొని పడుకుంటాం, కొంతమంది ముసుకేసుకుని మేళాలు మాట్లాడుతాం. ఇది కాదు కదా కావాల్సింది. అవసరమైతే సమాజం కోసం, అంటే సమాజం అంటే ఒక హిందూ కాదు, నా పట్ల ఉన్నటువంటి ఏ సమాజమైనా ఏ వర్గమైనా ఆ సమస్య ట్యాకప్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. కాకినాడ కాదు, ఎక్కడైనా సరే. వర్క్ బోర్డులో ఉండేటటువంటి వర్క్ బిల్ నుంచి ఉమీద్ వచ్చిన తర్వాత
ఎవరు ఎప్పుడు దానం చేసినా ఏ పేరుతో దానం చేసినా అన్ని రికార్డులు ఉంటాయి కావాలని నేను తెస్తాను. ఎక్కడ కావాలంటే అక్కడ నేను తెస్తాను. ఏ రాష్ట్రంలో కావాలంటే అక్కడ ఢిల్లీలో ఏమన్నా తెస్తాను. కానీ ఆ రికార్డుల ఆధారంగా ఎంతైతే భూములు ఉన్నాయో వారికి ఈ ఉమ్మీద్ అనేటటువంటి సంస్థకే చెందుతున్నాయి. ఇదేమి ఎవరికి వేరే వాళ్ళు పట్టుకుపోయే పరిస్థితి కాదు. కాకపోతే ఆడిట్ ద్వారా ఒక లీగల్ ప్రొసెసర్ ద్వారా ఆ యొక్క అంశాలన్నీ కూడా భద్రపరచడం కోసం, వాటికి వచ్చే ఆదాయాన్ని అంచెలంచెలుగా లెక్కలు వేయడం కోసం ఎవరు కూడా దాన్ని ఇప్పుడు వాళ్ళ మిత్రులు చెప్పినట్టుగా దాదాపుగా ఎండోమెంట్ లో కూడా లక్షల ఎకరాలు భూస్వాముల దగ్గర ఉండిపోయాయి. కౌలు కూడా అది రావట్లేదు. దాని మీద కూడా గట్టిగా మాట్లాడుతున్నాం మేము. అయితే ఇవాళ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ప్రతి ఎకరా కూడా మన ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా చాలా పెద్ద ఆస్తి ఉంది. ఇవన్నిటిని కూడా కాపాడుకోవడం అనే దానికి ఈ చట్టం ప్రధానమైనటువంటి మార్గం. దీంట్లో ఎవరికి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది కావాలనేటటువంటి మంచి ఇందాక చెప్పారు పెద్దలు. ఏమని చెప్పారు? దాదాపుగా 4 సంవత్సరాలుగా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్న ప్రధానమంత్రి గారు అది ఏవైతే దీనికి కమిటీ వేశారో ఆ కమిటీ ఆధారంగానే జరిగింది తప్ప ఏదో రాత్రికి రాత్రి వచ్చి జరిగింది కాదు. ఇది చివరిగా నాకు మనవి ఏంటంటే ఇందులో ఉండేటటువంటి మార్గదర్శకాలు చాలా క్లియర్గా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళి విషయాలని స్పష్టంగా చెప్పాలనేటటువంటి ఆలోచనతో మనమందరం కూడా ఇవాళ పరిస్థితులకి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే సున్నితమైనటువంటి పరిస్థితులు. ఎక్కడ ఏం మాట్లాడినా ఎవరు ఎక్కడ అద్దె అంటిస్తారో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మాట్లాడేది ఒకటి, బయట అంటించేది ఒకటి. దానికి ఎవరు బలవకూడదు. అందుకని మనం కూడా ఓపికగా ఈ యొక్క అంశాలని చర్చల ద్వారా ముందుకు తీసుకెళ్ళుకొని ప్రభుత్వానికి మద్దతుగా ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ చట్టంలో ఉండేటటువంటి అనేక అంశాలు, ఒకటి క్రమబద్ధీకరణ, రెండోది ఒక యాప్ ద్వారా మొత్తం యాప్లో భద్రపరచడం, లీగలాలిటీని తీసుకురావడం, ఆడిట్ వ్యవస్థను తీసుకురావడం, ఆ కమిటీలో ఉండేటటువంటి ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే అందులో ఉండేటటువంటి 4-5 సబ్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలు ఎవరికైతే తెలియదని ఇందాక మనం అనుకున్నామో వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేసి ఆ కమిటీలో కూర్చోబెట్టడం, అందులో 2 మహిళలను కూర్చోబెట్టడం, మిగిలినటువంటి వాళ్ళు మేధావులైనటువంటి వారు 2 వారికి ఏమి రైట్స్ ఉండవు చెప్పారు ఆల్రెడీ. ఎందుకంటే ప్రతి కమిటీలోనూ ఒక ప్రత్యేక ఆహ్వానితులను అంటారు, దిష్టి బొమ్మలు అంటారు వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే. అది వాళ్ళకి ఓటు ఉండదు, ఏముండదు. కాకపోతే జరుగుతున్నటువంటి సందర్భంగా ఏదైనా కీలక అంశాలు వస్తే ఒపీనియన్ మాత్రమే తీసుకుంటారు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో పెద్దలందరూ తీసుకున్న నిర్ణయం ఇది. దయచేసి మనం దీని మీద ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, ఇది దేవాలయాల ఆధారంగా పుట్టినటువంటి ఎండోమెంట్, సమస్యల ఆధారంగా భూరక్షణ ఆధారంగా పుట్టినటువంటి వక్ఫ్ ఈనాటి ఉమ్మీద్. దాన్ని ఒక విధంగా పోల్చొద్దు. ఎందుకంటే పొల్యూషన్ బోర్డు ఉంటుంది, డెవలప్మెంట్ బోర్డు ఉంటుంది, బోర్డులు చాలా ఉంటాయి. ఇది ఒక బోర్డు. ఇది ఆస్తుల పరిరక్షణ కోసం వచ్చినటువంటిది. అది మసీదుకి సంబంధించింది కావచ్చు, లేకపోతే భూస్వాములకు సంబంధించి కావచ్చు, ఎస్టేట్కి సంబంధించింది కావచ్చు. ఈ బోర్డులో చిన్న డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ఎండోమెంట్ యాక్ట్కిను ఈ యొక్క యాక్ట్కి పోల్చి ఇప్పుడు చూడటం అనేది కూడా మనం ఒకసారి అధ్యయనం చేసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మాతరం 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 మాతరం. ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ఒక ముస్లింగా నేనైతే ఇందులో జరిగిన కొన్ని సవరణలని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ బిల్లులో సవరణలు చేయటం తప్పని నేను అన్ను. కానీ సవరణలు అన్నీ కూడా ఎవరికి కూడా అనుకూలంగా ఉండవు. కానీ కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. అందులో ముందుగా రామకృష్ణ గారు అనుకుంటాను సారు ప్రజెంటేషన్ ఇచ్చారు. అవన్నీ ఇబ్బందికరమైన అంశాలే. ఎందుకంటే ఇబ్బంది లేకపోతే ఈ భారతదేశంలో 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు భార్యా పిల్లలతోటి రోడ్డెక్కే పరిస్థితి రాదు. వచ్చింది అంటే డెఫినెట్గా ఇందులో కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక సయ్యద్ గారు చెప్పారు, కొన్ని భూములు కొంతమంది ముతవల్లీల దగ్గర ఉండి వక్ఫ్ ఇచ్చిన ప్రకారం
పేదలకి డిస్ట్రిబ్యూట్ అవుతలేదు ఆ వచ్చే రెవెన్యూ అని చెప్పేసి అన్నారు. అది కూడా లోపాలు ఉన్నాయి, కాదని నేను అన్నాను. కానీ అసలు భూమే మీది కాదు అంటే ఇబ్బంది కదా, ఎవరికైనా ఇబ్బందే. అంటే అందులో ఫస్ట్ అమెండ్మెంట్ ఏంటంటే ఈ భూమిని మీదనే నిరూపించుకోండి అంటున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన భూములు, అప్పట్లో పెన్ను లేదు, పేపర్ లేదు, లేక ముందు ఇచ్చిన భూముల్ని ఇవాళ మనం ఎట్లా తీసుకొస్తాం, పత్రాలు తీసుకురావాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ అంశం మీద జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ అని ఒక కమిటీ వేశారు, జేపీసీ వేసి దీని మీద చర్చ జరిపారు. 15,000 మంది విజయవాడలో మేధావులతో చర్చ జరిపారు. జరిపిన తర్వాత ఒక 4 అమెండ్మెంట్స్ పార్లమెంట్లో పెట్టడం జరిగింది. అందులో వర్క్ బై యూజర్ ఉంది కదా, దాన్ని ఆయన ఏం చెప్పారంటే పత్రాలు లేనట్లు ఇప్పుడు ఏ అయితే వివాదంలో ఉన్నాయో వాటికి మాత్రమే పత్రాలు చూపించాలి, వివాదంలో లేనట్లుగా అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో కూడా డిబేట్ చేశారు ఎంపీలు, టీడీపీ ఎంపీలు. అలాగే ఈ పత్రాలని తీసుకొచ్చి సమర్పించమన్నారు, పోర్టల్లో పెట్టమన్నారు 6 నెలల్లో. 6 నెలలు అనేది చాలా కష్టం, ఇందాక సార్ చెప్పారు, అది జరగదు. మనమే ఒక ఆధార్ కార్డు నేమ్ మార్పిడికే 6 నెలలు, సంవత్సరం పడుతుంది, అవ్వట్లేదు. దానికి కూడా సార్ ఏమన్నారంటే కొంచెం సడలింపు వెసులుబాటు ఇవ్వండి అని కూడా అడిగారు, అది కూడా అమెండ్మెంట్ అడిగారు. అలాగే ఇప్పుడు హిందూ ధర్మాదాయ దేవాదాయ శాఖలు ఉన్నాయి, అందులో వేయరు, ఎవరిని అన్ని మతస్థులను వేయరు. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటారు మా బావగారు, అంటే బీబీ నాంచారిని ఇచ్చాం, మేము బావమరుదులం, మాకు రైట్ ఉంది, మమ్మల్ని వేస్తారా కమిటీలో? వేయరుగా. ఎందుకు వేయరంటే వాళ్ళ మతాచారాలు, మీ మతాచారాలు, మీ ఆచారాలు, మీ భావాలు. అది కాదు, దర్శనం వేరు, దర్శనం వేరు, వేయరు, ఎలాగేస్తారు వేయరు. అలాగే ఇప్పుడు భద్రాచలం ఉంది, భద్రాచలంలో రాముల వారు ఉన్నారు, రాముల వారు గుడి కట్టమని ఎవరికి చెప్పారు? మీకు చెప్పలే, తానిషా గారికి చెప్పారు. చెబితే ఆయన గుడి కట్టించాడు, ఆయన ముత్యాల తలంబరాలు కూడా పంపేవాడు. ఆయన చూడాలని, వాళ్ళ కళ్యాణం అన్ని మతస్థులు చూడాలని బయటకు తీసుకొచ్చి కళ్యాణం చేస్తారు. ఆ గుళ్ళో మమ్మల్ని వేస్తారా? చెప్పారు కదా ఆయన చెప్పారు. అదే ఆయనతో దర్శనం ఇచ్చాడు, కానీ మీకు దర్శనం వల్ల నాకు దర్శనం వల్ల ఆయన ఇచ్చింది ముస్లింకే దర్శనం. కానిస్తా గారు అన్న నేను చెప్పేది, నేను క్రిటిసైజ్ చేయట్లే, నేను ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లే. నేను చెప్పేది ఏంటంటే మీకు మాకు ప్రతి చోట లింకప్ ఉంది, ఉన్నా కూడా మీ దాంట్లో మమ్మల్ని వేస్తారా? వేయరు. అలాగే మా దాంట్లో కూడా మీరు మిమ్మల్ని వేస్తానంటాం ఎంతవరకు సమంజసం అనేది మీరు కూడా ఆలోచించండి. నేను చెప్పేది అన్ని మతస్థులను వేస్తానన్నారు, టెక్నికల్గా నేను చెప్పేది అంతే. ముస్లింల దాంట్లో ముస్లింలను వేయాలి, మీరు వేయండి. అంటే అక్కడ ఏమవుతుందంటే ముస్లిం సమాజాన్ని అవినీతి సమాజం కింద, ముస్లిం సమాజం మీద నమ్మకం లేనట్టు ఉంటుంది కదా. అన్ని మతస్థులను తీసుకొచ్చి మా బోర్డులు వేస్తే మరి మేము నీతిగా బతుకుతున్నట్టు లేదా, మేము అవినీతి పరుల కింద చిత్రీకరించినట్టు కదా. మరి ఆ అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. అలాగే ఏంటంటే రాష్ట్రాలకి కలెక్టర్కి అధికారం ఇచ్చారన్నారు. కలెక్టర్కి అధికారం ఇవ్వడం తప్పు కాదు, కలెక్టర్ ఇప్పుడు సుప్రీమే, కాదని ఎవరు అనరు. కానీ కలెక్టర్ అంటే గవర్నమెంట్. దీనికి సపరేట్గా ఇదివరకు కమిషనర్స్ ఉండేవారు, సర్వే కమిషనర్ ఆధ్వర్యంలో సర్వే జరిపి ఎక్కడైనా భూ వివాదం ఉంటే దాన్ని కమిషనరేట్ పరిధిలో ట్రిబ్యునల్కి వెళ్ళేది. ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు కలెక్టర్ గారు పరిష్కరిస్తారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అమెండ్మెంట్ చేయించారు. ఎందుకంటే ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో కలెక్టర్ కంటే ఉన్నతమైన అధికారిని వేసి అవి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించండి. కానీ ఇప్పుడు మన అన్న చెప్పినట్టు కొంతమందికి ఒక చట్టం వల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఓవరాల్గా ఆలోచించాలి. కానీ బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఎన్డీఏ, మేము కూడా అందులోనే ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక చిన్న పొరపాటు చేసిందేమో అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే సౌత్లో ఉన్న ముతవల్లీలు ఎవరెవరి దగ్గర భూములు ఉన్నాయి ఏంటి, అలాగే నార్త్లో ఉన్న ముతవల్లీలని అందరినీ ఆ రాష్ట్ర పరిధిలోనో ఆ ఎంపీల పరిధిలోనో ఒక మీటింగ్ పెట్టి ఒక చర్చ చేసి ఈ అమెండ్మెంట్స్ పెడుతున్నాము, దీని మీద మీ అభిప్రాయాలు ఏంటని కొంచెం టైం తీసుకుని చేసి ఉంటే ఈ 20 కోట్ల మంది రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉండకపోనేమో అని అనిపిస్తుంది.
కాబట్టి ఏదేమైనా కూడా కొన్ని సవరణలు తప్పకుండా మళ్ళా పార్లమెంట్లో చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా సూచించింది కాబట్టి, అలాగే రైతులకి కూడా కొన్ని ఇబ్బందులు కలిగినాయి, వాళ్ళే కూడా 2-3 సార్లు సవరణలు చేశారు. అలాగే ఈ కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి, వాటి మీద సవరణ చేయాలని చెప్పేసి రిప్రజెంట్ చేయాలని మా అన్నను కూడా మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు కూడా హిందువులు ముస్లిమ్స్ అనే భేదం లేదు, మనం ఇండియన్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళకి మనం వెళ్తాం, మేము మా ఇళ్ళల్లో మ్యారేజెస్ మీరు వస్తారు, అలాగే రంజాన్కి గౌరవిస్తారు, మేము వినాయక చవితికి గౌరవిస్తాం, సంక్రాంతికి అసలు మనకు లేదు ఇది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది ఏంటనేది మీకే తెలుసు. మళ్ళీ దాని గురించి నేను మాట్లాడకూడదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి రకరకాలుగా ఉంటారు, అలాగే అన్ని పార్టీలు ఉంటాయి. అన్ని పార్టీల్లో కూడా ఏదో ఒక మైనస్ ప్లస్ ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఏంటంటే మనం అందరం భారతీయులు అనేది చూసుకుని మనకైతే ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ రకమైన చట్టం వల్ల కూడా ఇబ్బంది లేకుండా జరగాలని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చింది మీ అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వక్ఫ్ చట్టం యొక్క సవరణ బిల్లు గురించి ఇప్పుడు దేశమంతా కూడా చర్చ జరుగుతోంది. ఈ వక్ఫ్ చట్టం దీని యొక్క ఆరిజిన్ 1913 సంవత్సరంలో ఉందని, తర్వాత దాంట్లో మార్పులు ప్రధానంగా 1923, 1954, 1995లో జరిగాయి. వీటిని ప్రభుత్వ పర్యవేక్షణలో ఎంతవరకు ఉంచారు అనే విషయం మీద ఈ 2025లో జరిగినటువంటి ఈ చట్టం తెలియజేస్తుంది. ఈ వక్ఫ్ చట్టం ప్రకారం పూర్వం ఉన్న పరిస్థితుల్లో ముస్లిం మహిళలకు స్థానం లేదు. ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా స్థానం కల్పించాలని, ముస్లిమేతరుడు కులాలని ఈ చట్టం యొక్క సవరణ తెలియజేస్తుంది. తర్వాత ఈ చట్టం యొక్క ఆస్తుల యొక్క పర్యవేక్షణ, దానికి సంబంధించిన ఆదాయ వ్యయాలని ఆడిట్ చేయడానికి కాగ్ పరిధిలో కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ వక్ఫ్ ఆస్తుల్ని అమ్మడం, కొనడం ఇలాంటి విషయాలు చేసినప్పుడు వీటి మీద కూడా స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్కి వారికి కూడా కొన్ని అధికారాలు మరి తెలియజేయాల్సిన విషయాలు కూడా తర్వాత ఈ ముస్లింల్లో ఉండేటువంటి షియా, సున్నీ, ఆగా ఖానీ ఇలాంటి వారందరిలోనూ అందరికీ కూడా కనీసం ఒక్కరైనా ఆ శాఖకు సంబంధించిన సభ్యులు ఇందులో ఉండాలని ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈ చట్టంలో తెలియజేయబడింది. ఈ చట్టం ఇప్పుడు హిందూ సంస్థల యొక్క ఆదాయ వ్యయాల వాటి మీద అధికారం కేంద్రం కేశవానంద భారతీయ కేసులో కూడా చర్చించడం జరిగింది. దానికి దీనికి తేడా ఏమిటి అన్న విషయం ప్రస్తుతం ఉన్నటువంటి మన చర్చలు తెలియజేయాలి.